వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ నుంచి మీకు ఆఫ్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. మీరు గ్రూప్ 1, 2, 3, 4 అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఇలా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కూడా ఆఫ్లైన్లో నేరుగా కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటే మీరు హైదరాబాద్లో నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఐకాన్ ఇండియా ఆఫీస్కి రావచ్చు, జాయిన్ అవ్వచ్చు. సో క్లాసెస్ అనేవి ప్రారంభించబడ్డాయి కూడా. సో ఈ క్లాసెస్ కోసం మీకు అడ్మిషన్స్ అనేవి ఓపెన్గా ఉన్నాయి. మీరు జాయిన్ అయిపోవచ్చు, ఆఫ్లైన్లో మీ ప్రిపరేషన్ని కొనసాగించవచ్చు. సరే, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవడం వల్ల మీకు కలిగే బెనిఫిట్స్ ఏంటి అని అంటే నేరుగా ఎవరైతే లెక్చరర్స్ ఉంటారో వారితో మీకు ఒక ఇంటరాక్షన్ ఉంటుంది. అలాగే డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే మీకు డైలీ ఎగ్జామ్స్తో పాటు వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. నేరుగా డౌట్ క్లియరెన్స్ చేసుకోవడానికి 100% ఛాన్స్ ఉంది. ఇక ఆన్లైన్లో కూడా ఐకాన్ ఇండియా తక్కువతో కోర్సెస్ని అందిస్తూ ఉంది. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకి సంబంధించిన క్లాసెస్ ఐకాన్ ఇండియా ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఐకాన్ ఇండియా యాప్ని ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఐకాన్ ఇండియా ఉచితంగా మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నటువంటి తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని అందించడం జరుగుతుంది త్రూ యాప్. సో దీనికోసం కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్నట్లయితే యాప్ని డౌన్లోడ్ చేసుకొని స్టడీ మెటీరియల్ అనేటువంటి ఆప్షన్లో చూడండి. అన్ని స్కీమ్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ని క్లాస్ అయిపోయిన వెంటనే మీకు అందజేస్తూ ఉన్నాం. సో ఇక మనం తెలంగాణ ఎకానమీలో, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఒక్కొక్క పథకం గురించి చాలా క్లియర్గా నేర్చుకుంటా ఉన్నాం. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలకి సంబంధించి కొన్ని టాపిక్స్ని నేర్చుకోవడం జరిగింది. మిషన్ కాకతీయ, హరితహారం, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, అలాగే టీ ఫైబర్ గ్రిడ్ ఇలా పథకాలను గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఈ స్కీమ్స్ అనే వాటికి సంబంధించి ఎనీ ఎగ్జామ్ ఇన్ తెలంగాణ డెఫినెట్లీ మార్క్స్ అనేవి వస్తాయండి. సో క్వశ్చన్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే బీ ఫోకస్డ్గా మీరు వీటిని నేర్చుకోండి. ఈ అప్డేటింగ్ సమాచారాన్ని మీ దగ్గర భద్రపరచుకోండి. సో ఇప్పుడు మనం బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి సంక్షేమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అందజేస్తున్నటువంటి ఆసరా పథకం గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? స్కీమ్ ఆసరా అని అంటున్నాం. మరి ఈ ఆసరా స్కీమ్ ఎవరి కోసం అందజేయడం జరుగుతూ ఉంది అని అంటే బడుగు బలహీన వర్గాలకి సంబంధించి. సరే, ఎలా దీన్ని బడుగు బలహీన వర్గాల వారికి సంబంధించినటువంటి స్కీమ్గా చెప్తారు అని మీకు ఒక డౌట్ రావచ్చు. నేను ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తా ఉన్నాను. తెలంగాణలో అమలవుతున్నటువంటి స్కీమ్స్ని 5 రకాలుగా బైఫర్కేట్ చేయడం జరిగింది. ఇందులో ఒకటి వచ్చి రైతుల సంక్షేమానికి సంబంధించినటువంటి స్కీమ్స్ అన్నాం. మిషన్ కాకతీయ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా రైతులకి సంబంధించిన వెల్ఫేర్కి చేస్తున్నటువంటి స్కీమ్స్. ఇక నెక్స్ట్ మహిళా శిశు సంక్షేమానికి సంబంధించిన స్కీమ్స్ అన్నాం. సో కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్ ఇలాంటి స్కీమ్స్. అలాగే బడుగు బలహీన వర్గాలకి సంబంధించి అని అంటే ఎవరైతే వెనకబడినటువంటి తరగతులు, జాతుల వారు ఉన్నారో వారి కోసం చేస్తున్నటువంటి స్కీమ్స్. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలాంటి వారి కోసం తీసుకొస్తున్నవి. అందులో భాగంగానే ఆసరా స్కీమ్ అని చెప్పడం జరుగుతూ ఉంది. దీంతోపాటు పారిశ్రామికపరమైనటువంటి స్కీమ్స్కు కూడా తెలంగాణ రాష్ట్రం అనేది అమలు చేస్తూ ఉంది. వాటినే ఐటీ స్కీమ్స్ అని అంటున్నాం, ఐటీ పథకాలు అని అంటున్నాం, పారిశ్రామిక పథకాలు అని కూడా పలకడం జరుగుతూ ఉంది. తర్వాత ఇతర పథకాలు అని అంటున్నాం. సో అలా మనం బైఫర్కేట్ చేసుకొని స్కీమ్స్ని గురించి నేర్చుకుంటున్నాం. ఇవాళ చెప్తున్నటువంటి ఆసరా స్కీమ్ అనేది బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి స్కీమ్గా చెప్తా ఉన్నాం. సో మరి ఈ ఆసరా ద్వారా ఎవరికి సహాయం అందించడం జరుగుతూ ఉంది అని అంటే ఎవరైతే పేదవారు ఉంటారో, అలాగే ఆ పేదరికంతో పాటు వారికి సంబంధించినటువంటి అంటే వారి జీవితాలలో జరిగినటువంటి భారీ ఘటనలు, అంటే వితంతువులై ఉండొచ్చు, దివ్యాంగులై ఉండొచ్చు, వృద్ధులై ఉండొచ్చు, ఇలాగే సంపాదన ఏం లేకుండా కూడా ఒంటరిగా ఉన్నటువంటి వారు కూడా ఇందులో భాగంగా ఉంటారు. వీరందరికీ కూడా అందిస్తున్నటువంటి పెన్షనే ఆసరా పెన్షన్ స్కీమ్ అని అంటున్నాం. ఏమంటున్నాం? ఆసరా పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంది. మరి ఈ ఆసరా పెన్షన్ స్కీమ్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఇది ఉందో ఇది తెలంగాణ ప్రభుత్వం ఈ ఆసరా పెన్షన్ స్కీమ్ని అమలు చేస్తూ ఉంది అని అంటున్నాం. ఇందులో వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలతో పాటు చేనేత కార్మికులకి, అలాగే గీత కార్మికులకి, బీడీ కార్మికులకి, హెచ్ఐవి పేషెంట్స్కి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అని అంటున్నాం. అందరూ కూడా ఈ ఆసరా పెన్షన్స్ ద్వారా లబ్ధి పొందుతున్న వారు ఉన్నారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆసరా పెన్షన్స్ ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి ఒక నాలుగు రకాల వ్యక్తులను గురించి మీకు ఆప్షన్స్లో ఇచ్చి అందులో ఏదైనా ఒకటి మిస్టేక్ ఇచ్చి గుర్తుపట్టండి అని అనొచ్చు.
సో అప్పుడు ఐడెంటిఫికేషన్లో ఈ మొత్తం ఎవరు ఈ ఆసరా పెన్షన్స్కి ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ అనేది తెలిసి ఉంటే ఆన్సర్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. సో కాబట్టి మనం నేర్చుకునే ప్రతి అంశాన్ని కూడా అనలిటిక్గా నేర్చుకుంటున్నాం, వివరణాత్మకంగా నేర్చుకుంటున్నాం. ఇలా నేర్చుకునేదే రేపు ఎగ్జామ్లో మనకు యూజ్ అవుతుందండి. సో కాబట్టి ఈ ఆసరా సాయం అనేది, ఆసరా అంటేనే సాయం అని అంటున్నాం, సాయం అని అంటున్నాం. ఇది వృద్ధులకి, దివ్యాంగులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, అలాగే ఎవరైతే తెలంగాణ ప్రభుత్వంలో ఆదాయం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా అందజేయడం జరుగుతుంది అని అంటున్నాం. సో ఇలా ఆసరా పెన్షన్ అనేది ఎవరెవరికి ఎంత మొత్తంలో అందజేయడం జరుగుతుంది ప్రభుత్వం అనేది కూడా ఒకసారి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ దివ్యాంగులకి సంబంధించి 3016 రూపాయలని ప్రతి నెల అందజేస్తూ ఉన్నారు. వికలాంగులకి అని అంటున్నాం, దివ్యాంగులు అంటున్నాం, వీరినే 3016 రూపాయలు. సో ఇక నెక్స్ట్ ఒంటరి మహిళలకి 2016 రూపాయలు అందజేస్తున్నారు. బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా 2016 రూపాయలు అందజేస్తున్నారు. ఫైలేరియా రోగులకి సంబంధించి 2016 రూపాయలు అందజేస్తున్నారు. మోదికాలు అని అంటారు కదా మన దగ్గర, సో దానికి సంబంధించి. నెక్స్ట్ HIV రోగులకి సంబంధించి 2016 రూపాయలు అందజేస్తున్నారు. వృద్ధులకి కూడా 2016 రూపాయలు, చేనేత గీత కార్మికులకి 2016, వితంతువులకి 2016 రూపాయలను అందజేయడం జరుగుతుంది. ఇందులో ఎవరికి మాత్రం 3000 రూపాయలను అందజేస్తున్నారు అని అంటే మనం గుర్తుంచుకోవాల్సినది ఈ దివ్యాంగులకి మాత్రమే 3016 రూపాయలని తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ స్కీమ్స్ ద్వారా అందజేయడం జరుగుతూ ఉంది. మరి ప్రతి నెల అందజేసేటువంటి ఈ స్కీమ్ ద్వారా లక్షల మంది బెనిఫిట్ అవుతున్నారు. మరి అసలు ఈ స్కీమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? టీఆర్ఎస్ ప్రభుత్వమే స్టార్ట్ చేసిందా, అంతకుముందు ఎవరైనా స్టార్ట్ చేశారా అనేది కూడా దీనికి చరిత్రపరంగా ఉన్నటువంటి క్రొనాలజికల్ ఆర్డర్ని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏమంటున్నామనంటే అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఏదైతే 2014 ముందు పరిపాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఏంటంటే వృద్ధులకి 200 రూపాయల పెన్షన్ని అందజేసేది. అయితే 2014 ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఈ పెన్షన్ల విషయంలో హామీని ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చింది ఈ హామీని అంటే ఎవరైతే వృద్ధ వికలాంగులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి పెన్షన్స్ని పెంచుతాము అని చెప్పేసి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఈ పెన్షన్స్ పెంచే విషయం మీద హామీని ఇవ్వడం జరిగింది. సో అలా హామీ ఎంత నుంచి ఎంతకి ఇచ్చారు అని అంటే 200 రూపాయలు వస్తున్నటువంటి పెన్షన్ని వృద్ధులకు 1000 రూపాయలు అందజేస్తాం, అలాగే వికలాంగులకైతే 1500 రూపాయలను అందజేస్తాము అని చెప్పేసి 2014లో చెప్పడం జరిగింది. కానీ ఈ స్కీమ్ అంతకంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలు చేయబడింది అని అంటున్నాం. 200 రూపాయల చొప్పున అందజేశారు అని అంటున్నాం. అలాగే ఇక ఈ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కీమ్ని మొట్టమొదటిసారి ఎక్కడ ప్రారంభించడం జరిగింది అని అంటే మహబూబానగర్ జిల్లాలోని కొత్తూరు అనేటువంటి ప్రాంతంలో ఈ ఆసరా పెన్షన్ స్కీమ్ అనేది ప్రారంభించబడడం జరిగింది. ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ జిల్లాలో ఎక్కడ ఆసరా పెన్షన్ని కేసీఆర్ గారు ప్రారంభించారు అని రేపు ఎగ్జామ్లో అడిగితే మనం చెప్పాల్సిన ఆన్సర్ మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు అనేటువంటి ప్రాంతంలో ఈ స్కీమ్ అనేది ప్రారంభించబడింది అని చెప్పాలి. ఇక 2014లో తొలుత 500 కోట్ల బడ్జెట్ను ఈ స్కీమ్కి కేటాయించడం జరిగింది. ఈ స్కీమ్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అంటే ఇగో నవంబర్ 8, 2014లో 500 కోట్ల బడ్జెట్ కేటాయించిన తర్వాత ఇది అమల్లోకి రావడం జరిగింది అని అంటున్నాం. ఇక రెండవసారి ఎన్నికలలో కూడా మరొకసారి హామీని ఇవ్వడం జరిగింది సీఎం కేసీఆర్ గారు. ముందస్తు ఎన్నికలు 2018లో వచ్చినప్పుడు ఏం చేసినారు అని అంటే ఈ పెన్షన్ల పైన మరొకసారి హామీని ఇచ్చిర్రు. అప్పుడు ఏమని హామీని ఇచ్చిర్రు అని అంటే ఇగో వృద్ధులు వితంతువులకి సంబంధించినటువంటి పెన్షన్లను 1000 నుంచి 2016 చేస్తాం, వికలాంగులకి సంబంధించినటువంటి పెన్షన్లను 1500 నుంచి ఎట్ ఏ టైం డబుల్ చేస్తాం, 3016 రూపాయలకు పెంచుతాము అని చెప్పేసి 2018 ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఒకసారి ప్రకటించడం జరిగింది సీఎం కేసీఆర్ గారు. ఇలా ప్రకటించిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఏప్రిల్ 1 నుంచి కూడా పెంచినటువంటి స్కీమ్స్ని అమలు చేస్తూ ఉన్నారు. ఏదైతే 2018లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 2000 రూపాయల స్కీమ్ ఎవరైతే వితంతువులు వృద్ధులు ఉన్నారో వారికి 3016 రూపాయలను వికలాంగుల కోసం 2019 నుంచి అమలు చేయడం జరుగుతూ ఉంది అని అంటున్నాం ఏప్రిల్ 1 నుంచి. ఓకే, సో ఇలా ఈ పథకం కోసం 2019-20లో 9402 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. 2014తో పోలిస్తే
చాలా చాలా ఎక్కువ. 2014లో 500 కోట్లు కేటాయించారు. 2019-20కి వచ్చేసరికి 9402 కోట్లను కేటాయించారు అని అంటున్నాం. ఇక 2020-21 బడ్జెట్లో ఈ పథకం కోసం 2356 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది గత ఏడాది. సో దీన్ని పెంచి 11758 కోట్ల కేటాయింపు అనేది చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత ఆసరా పెన్షన్ల కోసం ఈ ఏడాది బడ్జెట్లో ఎంత అనంటే 11728 కోట్ల రూపాయలను ప్రభుత్వం అనేది ప్రతిపాదించినట్లు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకు అనంటే మనం 2022-23కి సంబంధించినటువంటి పరీక్షలు రాయబోతున్నాం కాబట్టి ఈసారి ఆసరా పెన్షన్లకు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అని అడుగుతారు. అప్పుడు మనం చెప్పాల్సిన ఆన్సర్ 11728 కోట్లు. మరి ఇది ఎక్కడ ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది అని జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు తెలంగాణ ఎకానమీలో. ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 2014 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ స్కీమ్ని ప్రారంభించారు అని అంటున్నాం. ఎక్కడ అనంటే మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరులో. సో ఇలా ఈ పాయింట్ని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు అనేవి ఇంపార్టెంట్గా చెప్తా ఉన్నా. అలాగే పెన్షన్ అర్హత వయసును కూడా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే తగ్గించింది. ఇంతకుముందు 65 సంవత్సరాలు ఉన్న వారికి ఈ స్కీమ్ని అప్లికేబుల్ చేయడం జరిగింది, ఆసరా పెన్షన్స్ని ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఏం చేసినారు అని అంటే ఈ 65 సంవత్సరాలు ఉన్నటువంటి వయసుని 57 ఏళ్లకు తగ్గించడం జరిగింది. సో ఇది ఎప్పుడు ప్రకటించారు, మొదటిసారి వయసును తగ్గిస్తాము అని అంటే 2020 మార్చి 8న ప్రకటించడం జరిగింది. మార్చి 8 ఏ రోజుకు ప్రత్యేకం అని అంటే వరల్డ్ ఉమెన్స్ డేకి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఆ రోజున 2020న వయసును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకి ఆసరా పెన్షన్లలో తగ్గిస్తున్నాము అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసినటువంటి అంశం కూడా మనకు ఆసరా పెన్షన్లలో చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తా ఉన్నా. సో మనం నేర్చుకునేటువంటి మొత్తం టాపిక్లో కొన్ని బుల్లెట్ పాయింట్స్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో అలా దీన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 57 ఏళ్ళు నిండినటువంటి వారికి 2600 చొప్పున ఈ వృద్ధాప్య పెన్షన్ అనేది తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఇక ఓటర్ కార్డు, ఆధార్ కార్డు సూచించేటువంటి పుట్టిన తేదీ వివరాల ఆధారంగా వయసు అనేది నిర్ధారిస్తున్నారు. ఇక ఇందులో కల్లుగీత కార్మికులకి కూడా పెన్షన్ ఇస్తున్నారు, ఆసరా పెన్షన్ అని అన్నాం కదా. మరి వారి వయసు ఎంత ఉండాలి అని అంటే 50 సంవత్సరాలు నిండిన వారై ఉండాలి. లబ్ధిదారుడు ఎవరైతే పెన్షన్ తీసుకోవడానికి అప్లై చేసుకుంటున్నాడో అతను ఏదైనా వారికి సంబంధించిన కల్లు కార్మికుల సహాయక సంఘంలో సభ్యత్వం కలిగి ఉండాలి అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక కండిషన్ పెట్టడం జరుగుతూ ఉంది. చేనేత కార్మికులకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు అని చెప్పినాం కదా. మరి వారి వయసు ఎంత ఉండాలి అని అంటే 50 సంవత్సరాలే ఉండాలి. వారికి సంబంధించి 50 సంవత్సరాలు ఉన్న వారికి ఇది ఇవ్వడం జరుగుతూ ఉంది. వితంతువులకి కూడా 2016 రూపాయలు అందజేస్తున్నాం కదా. మరి ఏ వితంతువులకు ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నటువంటి వితంతువులకు ఇది అందజేస్తున్నారంటే 18 సంవత్సరాల పైన వయసు కలిగినటువంటి వితంతువులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ తెలంగాణ ఆసరా పెన్షన్లు అనేవి అందజేయడం జరుగుతూ ఉంది. ఇక వికలాంగులకి సంబంధించి వీరికి వయసుతో సంబంధం లేదు, వాళ్ళ డిజేబిలిటీ ఏదైతే ఉంటుందో అది 40%గా గుర్తించడం జరుగుతూ ఉంది. వినికిడి లోపం ఉన్న వారికి అయితే 51% వైకల్యం ఉన్నటువంటి వారికి ఆసరా పెన్షన్లు అనేవి వస్తాయి. సో కొంచెం డెప్త్గా మీకు ఎంత నాలెడ్జ్ ఉంది ఇక్కడ ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్ మీద చెక్ చేయాలనుకున్నప్పుడు ఎగ్జామినర్ ఇలా అడగొచ్చు. వికలాంగులకి, దివ్యాంగులకి పెన్షన్స్ ఇస్తున్నారు, ఆసరా పెన్షన్లు, మరి వారికి సంబంధించి డిజబిలిటీ పర్సెంటేజ్ ఎంత ఉండాలి అని చెప్పేసి అడగవచ్చు. 40% ఉన్నటువంటి వారికి ఈ స్కీమ్ అప్లికేబుల్ అవుతుంది. మరి వినికిడి లోపం ఎంత పర్సెంటేజ్ ఉన్నటువంటి వారికి ఈ స్కీమ్లో అర్హత ఉంటుంది అని అంటే 51% అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చూడండి, ఐకాన్ ఇండియా అందిస్తున్నటువంటి ఈ క్లాసుల రిజల్ట్ మీకు ఎగ్జామ్లో 100% తెలుస్తుంది. ఎందుకు అనంటే ఇంత వివరణాత్మకంగా మీకు ఎక్కడ దొరకవండి క్లాసెస్. సో మేము చాలా ఛాలెంజింగ్గా ఈ క్లాసెస్ని మీకు అందించడం జరుగుతూ ఉంది. ఈ క్లాసెస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక వికలాంగులకి అందించే సదరన్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది కదా, దాంట్లో 40% ఉన్నటువంటి వైకల్యం ఏదైతే ఉందో దాన్ని ప్రాతిపదికగా తీసుకొని వారిని ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఈ పెన్షన్కి అర్హులుగా ప్రకటించడం జరుగుతూ ఉంది. ఇక హెచ్ఐవికి సంబంధించినటువంటి బాధితులకి వారికి సంబంధించి యాంటీ రిట్రో వైరల్ థెరపీ చేయించుకున్నటువంటి వారికి సంబంధించి అర్హత అనేది ఉంటుంది. సో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు, ఎవరికి ఏది అని చెప్పేసి. ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడినాం, వికలాంగులు అని అంటున్నాం. అలాగే ఎవరైతే వినికిడి లోపం ఉందో వారిని గురించి మాట్లాడినాం. అలాగే హెచ్ఐవికి సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తుల గురించి మాట్లాడుతున్నాం. ఇలా వీటినన్నింటినీ వారికి సంబంధించినటువంటి ఏ సర్టిఫికేట్స్ ఉండాలి, లేకపోతే ఏ థెరపీ జరిగి ఉండాలి, లోపం ఎంత పర్సెంటేజ్ ఉండాలి అన్న కోణంలో కూడా ఎగ్జామినర్ క్వశ్చన్ అడగొచ్చు.
అడిగితే మనం ఇలా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక వ్యాధిని నిర్ధారిస్తూ ఏదైనా ఆసుపత్రి యాజమాన్యం అందించినటువంటి మెడికల్ సర్టిఫికేట్ కూడా నిర్ధారణ సమయంలో అవసరం అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక వృద్ధులకి సంబంధించి దరఖాస్తుదారుల పేరుపై ఎవరైతే మెట్ట భూమి 7.5 ఎకరాలు మాగాని 3 ఎకరాలు ఉన్నటువంటి వారు ఉంటారో వారికి మించి ఉండరాదు. ఇక కుటుంబ వార్షిక ఆదాయంలో 1.5 lakhs నుంచి నగరాలలో 2 లక్షల ఆదాయం కలిగినటువంటి వారే దీనికి అర్హులు అని అంటున్నాం. అలాగే నెక్స్ట్ ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి వ్యాపారులు అలాగే పెన్షన్కు అర్హులే అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక డాక్టర్లు, కాంట్రాక్టర్లు అధిక ఆదాయం కలిగినటువంటి వారు ఈ ఆసరా పెన్షన్ను పొందలేరు అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఆసరా పెన్షన్స్కి సంబంధించి. ఇక రిటైర్మెంట్ పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, స్వతంత్ర సమరయోధులు పెన్షన్ పొందుతున్న వారు దీనికి అనర్హులు అని చెప్పేసి వారికి ఎలిజిబిలిటీ లేదు ఈ పెన్షన్స్కి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. 50 ఏళ్ళు నుండి 57 ఏళ్ళు నుండి ప్రభుత్వం సూచించిన అన్ని అర్హతలు గల వృద్ధులందరూ కూడా ఈ పెన్షన్ పథకం కింద అర్హులుగా చెప్పడం జరుగుతూ ఉంది. వారు అప్లై చేసుకోవచ్చు. మరి ఆదివాసీకి అలాగే అసహాయ గిరిజన గ్రూపుల వారికి సంబంధించిన మహిళల నేతృత్వంలోని కుటుంబాలలో సంపాదించే వ్యక్తులు లేని వారికి కూడా వికలాంగులు, వితంతువులు తప్ప అన్ని రకాల ఆసరా పెన్షన్లకు కుటుంబంలో ఒకరు మాత్రం అర్హులు అని చెప్పేసి అంటా ఉన్నాం. వితంతువులకు, వికలాంగులకి సంబంధించినటువంటి మినహా మిగతా కుటుంబాలలో ఒకరు ఆసరా పెన్షన్కి అర్హులు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక పాత నిబంధనల మేరకు 65 ఏళ్ల వయసు నిండినటువంటి వారిని 2018 నుంచి 2020 వరకు 3 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది ఆసరా పెన్షన్ విషయంలో. ఇక 1,20,000 మంది అర్హులను గుర్తించారు 2018కి సంబంధించి 20కి సంబంధించి. ఇక పెండింగ్లో ఉన్న దరఖాస్తులను కలిపి లబ్ధిదారుల సంఖ్య దాదాపు 47 లక్షలకు చేరింది అని చెప్పేసి కూడా ఇక్కడ మనం ఒక డేటాను మీకు అందించడం జరుగుతూ ఉంది. ఇక గత ఏడాది బడ్జెట్లో పెన్షన్ల కోసం 11,750 కోట్ల నిధులను కేటాయించారు. ఈసారి దీనికి సంబంధించిన కేటాయింపులు అనేవి ఏడాదిలో కూడా ఈ విధంగా ఉన్నాయి అని అంటున్నాం. ఇక గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీ సెక్రటరీ, విలేజ్ రెవెన్యూ అధికారి, పట్టణ ప్రాంతాలలో అయితే బిల్ కలెక్టర్లు దరఖాస్తును పరిశీలిస్తారు. ఎవరు ఆసరా పెన్షన్లకి సంబంధించినటువంటి దరఖాస్తును మొదటగా పరిశీలిస్తారు అన్నప్పుడు మనం గ్రామాలకి సంబంధించినటువంటి విలేజ్ రెవెన్యూ అధికారులు కానీ పంచాయతీ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వారు పరిశీలిస్తారు అని అంటున్నాం. పట్టణాలలో అయితే ఫస్ట్ ఈ ఆసరా పెన్షన్ పథకాలకి సంబంధించినటువంటి దరఖాస్తును పరిశీలించేది ఎవరు అని అంటే మనం ఇక్కడ బిల్ కలెక్టర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. క్వశ్చన్ ఎలా వచ్చినా మనం ఆన్సర్ చేయాలి. బట్ అందుకోసమే పూర్తి కంటెంట్ని కూడా మీకు ఇక్కడ అందించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ జోనల్ అధికారి దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అందించే మార్గదర్శకాల ఆధారంగా పెన్షన్ అనేది మంజూరు చేయబడుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అదే ఆసరా పెన్షన్ పథకం అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఇక గ్రామాలలో ఎంపీడీఓలు, హైదరాబాద్లో అయితే తహసీల్దార్లు, జిహెచ్ఎంసీ పరిధిలో అయితే డిప్యూటీ కమిషనర్లు, మున్సిపాలిటీలలోనైతే కమిషనర్ల నిర్ణయం అనేది దీనికి ప్రత్యేకమైనది. ఇక ప్రస్తుతం 65 ఏళ్ళు దాటినటువంటి 37.48 లక్షల మందికి ప్రభుత్వ ఆసరా పెన్షన్లు అనేది అందించడం జరుగుతూ ఉంది. ఇక తెలంగాణ బడ్జెట్ 2022-23లో ఆసరా పెన్షన్ పథకం కోసం 7 మార్చ్ 2022న 11,728 కోట్ల రూపాయలను కేటాయించిన అంశం మీ అందరికీ కూడా తెలుసు. అది సైలెంట్లో పెట్టు. సో ఇక నెక్స్ట్ కోవిడ్-19 మహమ్మారి కారణంగా అమల్లో జాప్యం జరిగింది. అయినా తగ్గించిన వయోపరిమితిని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావాలని కూడా నిర్ణయించారు. తగ్గించిన వయోపరిమితి అంశంలో కోవిడ్కి సంబంధించినటువంటి ఆంక్షలు అనేవి దాని కోవిడ్ నిబంధనల వల్ల దాన్ని అమలు చేయలేకపోతా ఉన్నారు. ఇక దీనికి సంబంధించి నెక్స్ట్ అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఆసరా పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నటువంటి ఈ మొత్తం అమౌంట్ ఏదైతే ఉందో దీని గురించి మంత్రి ప్రత్యేకంగా తెలిపినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక 2019లో అక్టోబర్లో ఖైరతాబాద్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఎవరైతే ఉన్నారో అతని పరిధిలోకి వచ్చేటువంటి ఈ పెన్షన్లకి సంబంధించి ఏం చేసినారు అని అంటే ప్రభుత్వ ఆసరా కాల్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నా, ప్రభుత్వం ఆసరా పెన్షన్లకి సంబంధించి కాల్ సెంటర్ను ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అని రేపు ఎగ్జామ్లో అడుగుతాడు. అడిగితే మనం ఏం చెప్పాలి అని అంటే ఇగో 2019 అక్టోబర్ అని చెప్పాల్సి ఉంటుంది. దీని ద్వారా ఫిర్యాదులు అనేవి అందించడం జరుగుతూ ఉంది. ఫోన్ నెంబర్కి డయల్ చేసి ఫిర్యాదు అనేది చేయవచ్చు. ఇక పాత 10 జిల్లాల ప్రకారం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి 33 జిల్లాల ప్రకారం కూడా దీనిని పాత 10 జిల్లాల ప్రకారం అనేది దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేనికోసం? ఈ ఆసరా పెన్షన్లకి సంబంధించి ఫ్రీ డయల్ కాల్ ఏదైనా పెన్షన్ల విషయాల్ని
ఫిర్యాదు కంప్లైంట్ చేయడం కోసం పాత 10 జిల్లాల ప్రకారం దీన్ని ప్రారంభించడం జరిగింది. మంత్రి గారు ఏమన్నారు అని అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అవసరాలకి అనుగుణంగా దాన్ని మారుస్తామని కూడా ప్రత్యేకంగా ప్రకటించడం జరిగింది. సో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్స్ అనేవి అమలవుతూ ఉన్నాయి. సో ఇలా అమలవుతున్నటువంటి ఈ ఆసరా పెన్షన్లకి సంబంధించి ప్రభుత్వం దీన్ని ఎక్కడ ప్రారంభించింది అని అంటే మహబూబ్ నగర్, కొత్తూరు అని చెప్పినాం. సో ఇలా వయసు తగ్గింపు అనేది జరిగింది. ఇందులో ఎవరెవరికి పెన్షన్లు ఇస్తున్నారు అని అంటే వృద్ధులు అనన్నం, వికలాంగులు అన్నం, అలాగే వితంతు ఒంటరి మహిళలు అనన్నం, అలాగే గీత కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వీరితో పాటు మోదకాలు ఉన్నటువంటి వారు, అలాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, హెచ్ఐవి పేషెంట్స్. సో ఇలా వివిధ రకాల వారికి ఈ ఆసరా పెన్షన్లు అనేవి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నుంచి ఒక మార్క్ వచ్చినా కూడా సంతోషమే. బట్ అది వస్తే మీరు పక్కాగా ఈ పాయింట్స్ని గుర్తుంచుకొని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.